రైట్ కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతుంది. ఆటో డ్రైవర్ సేవలో పథకానికి ఇవాళ శ్రీకారం చుడుతోంది. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు 436 కోట్లు వారి ఖాతాలో జమ చేయనుంది. వీరిలో ఆటో డ్రైవర్లు 2,64,197 మంది, టాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆ సమయంలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. అప్పటి పథకాన్ని అమలు చేస్తామన్నారు. మొత్తం 3,23,000 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన తర్వాత 2,90,669 మంది డ్రైవర్లను అర్హులుగా ఎంపిక చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు. ఈ నలుగురు నేతలు ప్రకాశం బ్యారేజ్ నుంచి 4 ఆటోలో సభ వేదిక వద్దకు చేరుకోనున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, కూటమి ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించబోతుంది కదా, సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. నేపథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం చేపడుతుంది. విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. తాడేపల్లిలోని ప్రకాశం బ్యారేజ్ అవతల ఉన్నటువంటి లోటస్ వద్ద నుంచి అజిత్ సింగ్ నగర్ లో ఉన్నటువంటి మాకినేని బసవ పున్నయ్య స్టేడియం వరకు ఆటో డ్రైవర్లతో పాటు ర్యాలీగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా మంత్రులు లోకేష్ పాల్గొంటారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతోంది. 2.90 లక్షల మందికి 436 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో, నియోజకవర్గాలలో అందరూ కూడా ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు పాల్గొవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆటో డ్రైవర్లకు సంబంధించి ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత ఆటో డ్రైవర్ల నుంచి ఎక్కువగా వ్యతిరేకత అనేది రావడంతో దీనిపైన కసరత్తు చేసినటువంటి కూటమి ప్రభుత్వం దానిని ఈ రోజు అమల్లోకి తీసుకొస్తాం. శివాని. రైట్, థ్యాంక్ యూ కాంతి.